హలో హాయ్ అండి, వెల్కమ్ టు వైబ్స్ ఆఫ్ హెల్దీ హోమ్. ఇవాల్టి వీడియోలో మనం టమాటో పండు మిర్చి కాంబినేషన్లో ఎంతో టేస్టీగా ఉండే నిలవ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ పచ్చడిని ఒక్కసారి ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నట్టయితే సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. ఈ పచ్చడిని మనం రైస్లో కొద్దిగా పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. అంతేకాకుండా ఇడ్లీ దోశల్లో చట్నీలాగా వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. టమాటో పండుమిర్చి పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ 1/2 కిలో బాగా పండిన టమాటోలను తీసుకున్నానండి. వీటిని 1-2 సార్లు వాటర్లో శుభ్రంగా కడుక్కున్న తర్వాత క్లాత్తో తడి లేకుండా శుభ్రంగా తుడుచుకుని తడి ఆరేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇవి పూర్తిగా తడి ఆరిన తర్వాత వీడియోలో చూపించినట్టుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 1/2 కిలో టమాటాలు తీసుకున్నాం కాబట్టి 50 గ్రాముల చింతపండును తీసుకుని గింజలు ఈనెలు లేకుండా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న టమాటో ముక్కలు అలానే శుభ్రం చేసుకున్న చింతపండుని వేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు తడి లేకుండా ఉన్న గరిటెని తీసుకుని మీడియం ఫ్లేమ్లో గరిటెతో కలుపుకుంటూ టమాటో ముక్కల్లో ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలానే ఈ టమాటో ముక్కలు ఫ్రై చేసుకున్నప్పుడు పైన మూత పెట్టకూడదండి. మూత పెట్టకుండా కంటిన్యూస్గా గరిటెతో కలుపుకుంటూ టమాటో ముక్కల్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇంకొక ప్యాన్ పెట్టుకుని దీనిలో 1 టేబుల్ స్పూన్ మెంతులను వేసుకుని లో ఫ్లేమ్లో మెంతులు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 కేజీ టమాటాలకు 1/2 కిలో అంటే 250 గ్రామ్స్ పండుమిర్చిని తీసుకోవాలి. ఈ పండుమిర్చిని 2-3 సార్లు వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత తడి లేకుండా ఒక క్లాత్తో శుభ్రంగా తుడుచుకుని గాలికి ఒక అరగంట పాటు ఆరనివ్వాలి. ఇవి పూర్తిగా ఆరిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకొని దీనిలో 65 గ్రాములు అంటే 1/2 కప్పు ఉప్పుని వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ సాల్ట్ తీసుకున్నాను, మీరు కావాలంటే కల్లుప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవచ్చు. ఈ రెండింటిని కలిపి వీడియోలో చూపించినట్టుగా మిక్సీ జార్లో వేసుకుని ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పండుమిర్చి పేస్ట్లో ముందుగానే మగ్గించుకుని పక్కన పెట్టుకున్న టమాటో చింతపండుని పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 కప్పు వెల్లుల్లి రెబ్బలు అలానే ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతి పొడి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని దీనిలో 200 ml పప్పు నూనెను కానీ లేకపోతే వేరుశనగ నూనెను కానీ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర అలానే 5-6 వెల్లుల్లి రెబ్బలు 4-5 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న టమాటో పండుమిర్చి పేస్ట్ని దీనిలో వేసుకుని మగ్గించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని గరిటెతో కలుపుకుంటూ 10-15 నిమిషాల పాటు పచ్చడిని మగ్గించుకున్నట్టయితే పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. 10 నిమిషాలు మగ్గేటప్పటికి పచ్చడి ఆయిల్ అంతటిని పీల్చుకుని ఆయిల్ ఇలా బయటికి తేలినట్టుగా వస్తుందండి. ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పచ్చడిని పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఒక గాజు సీసాలో కనుక పెట్టుకుని స్టోర్ చేసుకున్నట్టయితే సంవత్సరం పాటు ఈ పచ్చడి నిలువ ఉంటుంది. మీరు కూడా పండుమిర్చి సీజన్ అయిపోయే లోపల ఒక్కసారి ఈ టమాటో పండుమిర్చి పచ్చడిని ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.